మీరు రఘురామకృష్ణరాజుని కొట్టారా లేదా? మీరే కొట్టారా? ఎవరి చేతనైనా కొట్టించారా? ఎందుకు చేశారు? ఏం జరిగింది? ఇదే కదా అడిగేది. అంతకు మించి ఏమడుగుతుంది కోర్టు వచ్చేటప్పటికి? ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాలు అయ్యాయి. సునీల్ కుమార్ ఎవరైతే ఆనాటి సిఐడికి సంబంధించినటువంటి ఉన్నతాధికారి అని నిన్న విచారించారు. రఘురామకృష్ణరాజు కోరిక 18 నెలల తర్వాత తీరించారు. అధికారంలో కనీసం ప్రశ్నించాలి కదా, విచారించాలి కదా, నేను ఎవరి మీద వాళ్ళని అంటున్నారు. ఇక్కడ సునీల్ కుమార్ నెక్స్ట్ రాజకీయ రంగ ప్రవేశానికి కూడా సిద్ధపడుతున్నారు అన్నటువంటి సంకేతం మొన్న మధ్యన స్పీచెస్ ద్వారా అర్థమవుతుంది. అందులో ఎస్సీ కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నారు, ఎస్సీ సెగ్మెంట్స్ లో ముందుకు వస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తన ఒక టీమును తయారు చేస్తున్నారు. అతని మీద కోపంతో ఉన్నటువంటి వేళ పోలీసు అధికారులు నిన్న వాస్తవం విశేషం ఏంటంటే డీజీ స్థాయి ర్యాంక్ అధికారికి ఎస్పీ స్థాయి అధికారి విచారించారు. అందులో మీరు ఎందుకు చేశారు, ఏం చేశారు అన్నప్పుడు అన్ని రికార్డులోనే చూసుకోండి తప్పించి ఇంకో సమాధానం లేదంటే ఈనాడు జ్యోతి రాసుకొచ్చినాయి. రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మీద నమోదు చేసిన కేసుకు సంబంధించి విచారణకు హాజరవడం, రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు అవాస్తవమని, అది దురుద్దేశపూర్వకంగా పెట్టారు అన్నటువంటి సునీల్ కుమార్ ఈ సందర్భంగా తెగేసి చెప్పారు.